ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునుడి. ఆయన సూచక్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకునుడి. దేవుని స్తోత్ర. ఏం చేయాలంట? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి అని వాక్యం సెలవిస్తుంది. ఇవాళ వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత లేదా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దీన స్థితిలో వస్తారు, దరిద్ర స్థితిలో వస్తారు, దిక్కు తోసిన పరిస్థితుల్లో వస్తారు, ఎవరు ఏది చేయలేని స్థితిలో వస్తారు. వచ్చినప్పుడు దేవుడు నీ దీన స్థితి చూస్తాడు. చూచిన తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలకు సమస్తములకు కార్యాలు చేస్తాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఏమవుతుందో తెలుసా? మరిచిపోతున్నారు. ఏంటంటే ఆయన చేసిన మేలును మర్చిపోతున్నారు. అలా మర్చిపోకూడదని ఆయన చేసిన కార్యములన్నీ జ్ఞాపకము చేసుకోండి. ఒకవేళ జ్ఞాపకం చేసుకోకపోతే ఏముందో తెలుసా? ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునండి అంటున్నాడు. ఒకరోజు తీర్పు దినం ఉంటుంది. నీకు చేసిన కార్యాలకు, నువ్వు మాట్లాడిన మాటలకు, నువ్వు చేసిన ప్రతి దానికి తీర్పు ఉంటుంది. అందుకొరకు ఆయన చేసిన మేలులను బట్టి తీర్పులోకి వెళ్లకుండా మరణములోంచి జీవములోకి దాటిపోయేవారుగా ఉండాలి తప్ప నువ్వు ఆ తీర్పులు లోకెళ్ళి నరకానికి వెళ్ళకూడదు. అందుకొరకే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. దేవుని స్తోత్ర.